మన శరీరంలోని ప్రతి పనికి ప్రోటీన్లు అవసరం. ఈ ప్రోటీన్లను DNA ఎలా తయారు చేస్తుందో వివరించే ప్రక్రియనే సెంట్రల్ డాగ్మా అంటారు. డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనము సెంట్రల్ డాగ్మా గురించి తెలుసుకుందాం. సెంట్రల్ డాగ్మాను 1958లో ఫ్రాన్సిస్ క్రిక్ అనే సైంటిస్టు ప్రపోజ్ చేయడం జరిగింది. 1958లో ఫ్రాన్సిస్ క్రిక్. My central dogma describes the flow of genetic information from DNA to RNA and from RNA to protein. సో సెంట్రల్ డాగ్మా DNA నుంచి ప్రోటీన్కు జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఎలా ఫ్లో అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. DNA నుంచి RNA, RNA నుంచి ప్రోటీన్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏమున్నాయంటే, DNA నుంచి DNA తయారవుతుంది. దీన్ని రిప్లికేషన్ అంటారు. సో సింథసిస్ ఆఫ్ DNA ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ DNA ఈజ్ నోన్ యాజ్ రిప్లికేషన్. రిప్లికేషన్లో టెంప్లెట్ ఏది అంటే DNA. ప్రోడక్ట్ ఏది అంటే DNA. And the enzyme involved in replication is DNA polymerase. అంటే రిప్లికేషన్లో DNA టెంప్లెట్గా పనిచేస్తుంది. రిప్లికేషన్లో ఫామ్ అయ్యే ప్రోడక్ట్ ఏది DNA. రిప్లికేషన్ను క్యాటలైజ్ చేసే ముఖ్యమైన ఎంజైమ్ ఏది DNA పాలిమరేస్. దట్ ఈస్ DNA డిపెండెంట్ DNA పాలిమరేస్. ఒక యూకారియోటిక్ సెల్లో రిప్లికేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే న్యూక్లియస్లో జరుగుతుంది. ముఖ్యంగా సెల్ సైకిల్లో ఇంటర్ఫేజ్లో S ఫేజ్లో రిప్లికేషన్ జరుగుతుంది. సో రిప్లికేషన్ occurs particularly in the S phase of interphase of cell cycle. ఇక రెండో విషయానికి వస్తే, DNA నుంచి RNA తయారు కావడాన్ని ట్రాన్స్క్రిప్షన్ అంటారు. So transcription is a process in which RNA is synthesized from DNA. గుర్తుపెట్టుకోండి, ట్రాన్స్క్రిప్షన్లో టెంప్లెట్ ఈజ్ DNA, ప్రోడక్ట్ ఈజ్ RNA, and the enzyme is RNA polymerase. సో ట్రాన్స్క్రిప్షన్లో DNA నుంచి RNA తయారవుతుంది. దీనికి అంటే ట్రాన్స్క్రిప్షన్లో టెంప్లెట్గా ఏది పనిచేస్తుంది అంటే DNA. ప్రోడక్ట్ ఏమొస్తుంది అంటే RNA. ట్రాన్స్క్రిప్షన్లో ఇన్వాల్వ్ అయ్యే ముఖ్యమైన ఎంజైమ్ ఏది అంటే RNA పాలిమరేస్.
యూకారియోటిక్ సెల్స్లో ట్రాన్స్క్రిప్షన్ ఎక్కడ జరుగుతుంది అంటే న్యూక్లియస్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలా. దెన్ ఇక్కడ ముఖ్యంగా ఇంకొక పాయింట్ ఏంటంటే కొన్ని రిట్రో వైరస్లలో ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏ కూడా తయారవుతుంది. దీన్ని రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అంటారు. రివర్స్ ట్రాన్స్క్రిప్షన్. So reverse transcription is a process in which DNA is synthesized from RNA. ఈ రివర్స్ ట్రాన్స్క్రిప్షన్లో గుర్తుపెట్టుకోండి, టెంప్లెట్ ఏది రివర్స్ ట్రాన్స్క్రిప్షన్లో అంటే ఆర్ఎన్ఏ. రివర్స్ ట్రాన్స్క్రిప్షన్లో ప్రోడక్ట్ ఏది అంటే డిఎన్ఏ. రివర్స్ ట్రాన్స్క్రిప్షన్లో ఎంజైమ్ ఏది అంటే రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్. రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్, that is RNA dependent DNA polymerase. So reverse transcription is a process in which DNA is synthesized from RNA. So for reverse transcription, RNA strand acts as template, DNA is the product, and the important enzyme is reverse transcriptase, that is RNA dependent DNA polymerase. And majorly reverse transcription occurs in retroviruses in which RNA molecule acts as genetic material such as HIV viruses. రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ ఎక్కడ జరుగుతుంది అంటే ముఖ్యంగా రిట్రోవైరసెస్లో జరుగుతుంది. రిట్రోవైరసెస్లో ఆర్ఎన్ఏ అనేది జెనెటిక్ మెటీరియల్గా ఉంటుంది. రిట్రోవైరసెస్కు ఎగ్జాంపుల్గా మనం హెచ్ఐవిని తీసుకోవచ్చు. హెచ్ఐవిలో ఆర్ఎన్ఏ జెనెటిక్ మెటీరియల్గా ఉంటుంది. దెన్ ఇక నెక్స్ట్ విషయానికి వస్తే ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ తయారయ్యే ప్రాసెస్ను ట్రాన్స్లేషన్ అంటారు. ట్రాన్స్లేషన్. సో ట్రాన్స్లేషన్లో ప్రోటీన్ తయారవుతుంది ఆర్ఎన్ఏ నుంచి. ఇక్కడ ముఖ్యమైన విషయాలు ఏమున్నాయంటే ట్రాన్స్లేషన్లో టెంప్లెట్ ఏది అంటే ఆర్ఎన్ఏ, ముఖ్యంగా ఎంఆర్ఎన్ఏ. ట్రాన్స్లేషన్లో ప్రోడక్ట్ ఏది అంటే ప్రోటీన్. మరి ట్రాన్స్లేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే సైటోప్లాజం, particularly at ribosome. So translation is a process in which protein is synthesized by utilizing the information, I mean genetic information present in the RNA. ఇవి చాలా ముఖ్యమైన విషయాలు. సో సెంట్రల్ డాగ్మాను మనం బాగా అర్థం చేసుకుంటే డిఎన్ఏ నుంచి డిఎన్ఏ తయారవుతుంది, రిప్లికేషన్ అంటారు. డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ తయారవుతుంది, దాన్ని ట్రాన్స్క్రిప్షన్ అంటారు. ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏ తయారవుతుంది, దీన్ని రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అంటారు. ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ తయారవుతుంది, దాన్ని ట్రాన్స్లేషన్ అంటారు. మనం బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ప్రోటీన్ నుంచి ఆర్ఎన్ఏ తయారు కాదు. సింథసిస్ ఆఫ్ ఆర్ఎన్ఏ ఫ్రమ్ ప్రోటీన్ ఈజ్ నాట్ పాసిబుల్. చాలా ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ పాసిబుల్.
synthesis of RNA from protein is not possible. So these are important points regarding central dogma. ఈ పాయింట్స్ అన్నీ బాగా గుర్తుపెట్టుకోండి. డెఫినెట్లీ మీకు నీట్ ఎగ్జామ్లో యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. I wish you all the very best.